సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మధ్యాహ్నం పూట ముచ్చట్లు పెట్టేవాళ్ళు. చీకటి పడిందంటే చాలు అన్ని డోర్లు బంద్ చేసుకొని టీవీలు ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని కూర్చుంటారు. పక్క ఫ్లోర్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు. టీవీ సౌండ్కు ఏమీ వినపడదు. పక్క రూమ్లో ఉండేవారు ఏదన్నా ప్రమాదంలో ఉండి అరిచినా వినపడదు. ఓ పెద్ద అపార్ట్మెంట్లోకి దొంగ వచ్చి ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి ఆమె వెంటపై ఉన్న నగలు దోచుకొని వెళ్ళిపోయాడు. ఆ మహిళ ఉండే పోర్షన్ పక్కనే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎంత అరిచినా ఒక్కరు రాలేదు. అందరూ టీవీలు చూసినారు. హలో, మీ బిల్డింగ్లో ఉన్నవారు అయినా జాగ్రత్త తీసుకోండి. పక్క ఇంట్లో ఏదన్నా అలజడి వినిపిస్తే వెళ్ళి చూడండి. మీకు వెళ్ళడానికి భయంగా ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి. అంతేగాని మాకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఈరోజు వాళ్ళు, రేపు మీరే కావచ్చు. సో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బాలాజీ నగర్లో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగుడు కత్తితో బెదిరించి మెడలో ఉన్న 5 తులాల తాళి, చెవి కమ్మలు దోచుకుని పోయాడు. దొంగతో జరిగిన ఘర్షణలో మహిళ చేతులకు గాయాలయ్యాయి. డిఎస్పీ కరుణాకర్, సిఐ రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాన్ని సంబంధించి చెప్పండి. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని ఉన్న బెడ్రూమ్ లో డైరెక్ట్ వచ్చిండు, కత్తి గొంతు మీద పెట్టేసి ఏముంటే అది తీసి ఇవ్వండి ఇలా అంటున్నాడు. मैं निकाल के दूंगी ఆ కత్తి చూసి చిల్లాయి तो काट डालूंगा అని అంటున్నాడు. मैं निकाल के दूंगी कुछ मत करो అన్న కూడా వినలేదు. లో పుస్తకాడు లాక్కున్నాక నేను మళ్ళీ అరిస్తే మళ్ళీ అట్లనే ఇక్కడంతా కోసినట్టు చేసిండు. బాగా ప్రొటెస్ట్ చేస్తే కింద పడ్డాక మెత్త అడ్డు పెట్టుకున్నా కూడా చెవుల కమ్మలు గుంజుకున్నాడు. హాతంగా కూర్చోకి ఆమె దగ్గర చూసిండు, చేతులకి ఏం లేకుండే. కబ్బోర్డ్ సైడ్ వెళ్తా ఉంటే నేను కూర్చొని వాడిని బయటకు దుబ్బేసి ఆ డోర్ పెట్టుకొని లోపల నుంచి లాక్ చేసుకొని మా స్వామికి ఫోన్ చేసిన. అప్పటికి ఎక్కడికి బాగా బ్లడ్ వస్తూ ఉండే. ఇక వాడు బయటికి సైలెంట్గా వెళ్ళిపోయింది కావచ్చు. ఇట్లాంటి ఇంకోసారి ఎవరికి జరగద్దు కదా. ఇట్లా ఏం జరిగింది ఇప్పుడు ఒకప్పుడు పల్లెల్లో నివసిస్తున్న జనాలు ఇప్పుడు పట్టణాల్లో నివసిస్తున్నారు. కనీస మౌలిక వసతులు, వైజ్ఞానిక విజ్ఞానం, పాశ్చాత్య ధోరణులు యువకులు పట్టణాల వైపు
వస్తున్నారు. దాంతోపాటే పెడదోవ పడుతున్న యువత లేకపోలేదు. మత్తు పదార్థాల వినియోగం బాగా పెరిగింది. గంజాయి మత్తులో జోగుతున్నారు. పోలీసుల నిఘా పెరిగింది. స్మగ్లర్లకు ఉన్న దారులన్నీ కాకిలు క్లోజ్ చేశారు. ఎవరైనా ధైర్యం చేసి పట్టుకొచ్చినా పోలీసులు వదలడం లేదు. అందుకే స్మగ్లర్లు కొత్త దారి కనిపెట్టారు. ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుతున్నారు. అప్పుడు ఎవరికి దొరకరుగా, అందుకని దాన్ని యువకులకు అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. స్మగ్లర్లకి అంత తెలివితేటలుంటే పోలీసులు తక్కువ. అయినా వాడిని పట్టేశారు. ఇంట్లో పెంచిన గంజాయి మొక్కలను పీకేసి కటకటాల్లో నెట్టారు. మారుమూల పల్లెలు, కొండలు, గుట్టలు మధ్య గుట్టుగా జరిగే గంజాయి సాగు ఇప్పుడు నగరంలోకి చేరింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి పెరట్లోనే గంజాయి సాగు చేసిన కుటుంబం గుట్టును తాజాగా పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటు చేసుకుంది ఈ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందిందని చెప్పారు. దీంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా ఇంటి వెనుక ఉన్న పెరట్లో 3 గంజాయి మొక్కలు కనిపించాయని పోలీసులు తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆ మొక్కలను పరిశీలించారు. అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించడంతో వాటిని సాగు చేస్తున్న దాసరి దానమ్మ, దాసరి పేరయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ మొక్కల సాగుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కనిగిరి శివ అనే యువకుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ మొక్కల ద్వారా సేకరించిన గంజాయిని కాలేజీ విద్యార్థులు యువతకు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ముసలాం కళ్ళు కానొచ్చా ముసలాం కళ్ళు కానొచ్చా కులాలు, మతాలు మనుషుల్ని దూరం చేస్తాయి. మానవత్వం నశిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ప్రేమిస్తే తల్లిదండ్రులు బాధపడడం సహజం. అది కొన్ని రోజులే ఉండాలి. ఎంత కాదనుకున్నా నవమాసాలు మోసి కన్న పిల్లలు కదా. తప్పు చేస్తే 2 దెబ్బలు కొట్టాలి, లేదా అర్థమయ్యేలా కూర్చోబెట్టి చెప్పాలి. ఓ దళితుడిని ప్రేమించిందన్న ఒక్క కారణంతో ఆ తల్లిదండ్రులు కూతుర్ని చంపేసి కడుపు నొప్పి భరించలేక ఉరి వేసుకొని చనిపోయిందని పోలీసులను నమ్మించారు. అంత్యక్రియలు ముగిశాయి. అలా 5 నెలలు గడిచాయి. కానీ నిజం దాగదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో హత్యగా తేలింది. పోలీసులు సైలెంట్గా 3వ కంటికి తెలియకుండా దర్యాప్తు చేశారు. అమ్మాయి చనిపోయిన 5 నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దళిత యువకుడిని ప్రేమించినందుకు హత్యకు గురైన యువతి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో 5 నెలల క్రితం ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 5 నెలల తర్వాత పోస్టుమార్టం నివేదికలో ఆ యువతిని హత్య చేశారని తేలడంతో పోలీసులు మళ్లీ కేసును విచారిస్తున్నారు. రెడ్డివారిపల్లెకు చెందిన మునిరాజు కుమార్తె మోహనకృష్ణ 10వ తరగతి వరకు చదివి దూర విద్యలో ఇంటర్ చదువుతూ ఇంటి వద్దే టైలరింగ్ పనులు చేసుకునేది. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 7న ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుందని సమాచారం అందడంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. తన కుమార్తె కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని మునిరాజు చెప్పడంతో ఆత్మహత్య కేసు నమోదు చేశారు. అయితే మోహన్ కృష్ణ పోస్టుమార్టం నివేదిక వచ్చింది. హత్యకు గురైందని పేర్కొనడంతో తిరుపతి వెస్ట్ డిఎస్పీ నరసప్ప చంద్రగిరి పోలీసులతో చర్చించారు.
మోహనకృష్ణ నాగయ్య గారి పల్లెకు చెందిన దళిత యువకుడు వికాస్ను ప్రేమించిందని, అతనితో సన్నిహితంగా ఉండేదని, ఈ నేపథ్యంలోనే ఆమె హత్యకు గురైందని పోలీసులు భావిస్తున్నారు. పల్లెటూరులో నడుస్తుంటే కరెంటు వైర్లు మనకు తగులుతాయేమో అన్న భయమేస్తుంది. అంత కిందకు వేలాడుతూ ఉంటాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మాకెందుకులే అని వదిలేస్తుంటారు. ఇక పొలాల దగ్గర ట్రాన్స్ఫార్లో అయితే చెప్పనక్కర్లేదు. మరీ దారుణం. చిన్న దిమ్మ కట్టి దాని మీద ట్రాన్స్ఫార్మర్ పెట్టి వెళ్ళిపోతారు. మీ చావు మీరు చావండి అని. మనమంటే ఏదో తెలుసు కాబట్టి ఓకే. ఒకవేళ మూగజీవల దాన్ని ముట్టుకుంటే ఏంటి, ముట్టుకుంది, ప్రాణాలు కోల్పోయింది. పాపం, జంతువులు కదండి. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లి కుంటబెల్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఒక ఏనుగు పడేసింది. దాంతో విద్యుత్ షాక్ గురైన ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కౌండిన్య అభయారణ్యంలో వరుస ప్రమాదాలకు ఏనుగులు గురి అవుతున్నాయని, 6 నెలల్లో దాదాపు 4 గజరాజులు విద్యుత్ ప్రమాదాలతో మృత్యువాత పడ్డాయని స్థానికులు తెలిపారు. దగ్గరికి రా. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.